అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్. మనకు మహాశివరాత్రి అనగానే ఉపవాసాలు, జాగరణలు ఇలాంటివి చేస్తూ ఉంటాం. అసలు చాలామందికి ఈ ఉపవాసం అంటే ఎలా చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది చాలామందికి తెలియదు. ఇలాంటి ఈ మహాశివరాత్రి ఉపవాసంలో అసలు ఉప్పు, కారం, మసాలాలు, వెల్లుల్లి, రైస్ ఇలాంటివి అస్సలు తినకూడదు. ఈ తినాల్సినవి ఫ్రూట్స్, మిల్క్, సాబుదానా, స్వీట్ పొటాటో, పల్లీలు ఇలాంటివి తీసుకోవచ్చు. ఈ మహాశివరాత్రి ఉపవాసం ఉండేవాళ్ళు అసలు కఠినంగా అంటే అసలు ఏమి తినకుండా మాత్రం అస్సలు ఉండకూడదు. మనం సాయంత్రం వేళ దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత మనం ఇలాంటి పాలు, పండ్లు ఇలాంటివి తీసుకోవాలి. దీని వలన మనము జాగరణ సమయంలో మన శరీరం అలసిపోకుండా మనకు శక్తినిస్తుంది. నేనైతే ఈరోజు 2 రెసిపీస్ మన ఉపవాసంలో మహాశివరాత్రి ఉపవాసానికి తినేవి 2 రెసిపీస్ అయితే నేను చూపిస్తున్నాను. ముందుగా స్వీట్ పొటాటోతోనైతే ఒక రెసిపీ చూపిస్తున్నాను. నేనైతే ఒక 2 స్వీట్ పొటాటోస్ తీసుకొని ఉడికించుకున్నాను. ఇవి ఉడికిన తర్వాత పొట్టు తీసేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కందగడ్డ అనేది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మన కాచి చల్లార్చుకున్న పాలు ఇందులో వేసేసుకోవాలి. పాలు వేడిగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు. మనకి కూల్గా కావాలంటే కొద్దిసేపు పాలు ఫ్రిడ్జ్లో పెట్టి అయినా ఇందులో వేసేసుకోవచ్చు. మన కందగడ్డ మిశ్రమంలో మిల్క్ యాడ్ చేసి బాగా కలపాలి. కొద్దిగా లిక్విడ్గా తినాలనుకునేవారు ఎక్కువ పాలు పోసుకోండి, లేదా ఇలా తినేవాలనుకున్న ఇలానే డైరెక్ట్ తినేయచ్చు. నాకైతే ఎక్కువ లిక్విడే బాగుంటుంది. ఆ లిక్విడ్ అంటే ఎక్కువ పాలు పోయడం వల్ల మనకి బాదం మిల్క్ తాగినంత టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుంది. ఈ స్వీట్ పొటాటో జాగరణ చేసుకునేది అంటే అది ఏదో టేస్ట్ ఉంటుంది కావచ్చు అనుకుంటారు, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మనకు ఈ కందగడ్డ అనేది సహజ శక్తి వనరు, అంటే దీర్ఘకాల ఎనర్జీని మనకు ఇస్తుంది. దీని వలన మన జీర్ణక్రియ బలహీనత తగ్గుతుంది. ఈ కందగడ్డలో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి. విటమిన్లు, ఫైబర్లు సమృద్ధిగా ఉంటాయి. మన జాగరణ సమయంలో మనము తొందరగా మన బాడీ అనేది నీరసపడకుండా చేస్తుంది. మన జాగరణ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకోవడానికి మనకు ఈ కందగడ్డ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇంకొక రెసిపీ వచ్చేసి సాబుదానా. ఈ సాబుదానా అనేది మనకు స్వీట్ పొటాటో లాగానే ఇది కూడా భూమిలో పెరిగే అంటే అదేంటి ఏమంటారు దాన్ని, బిడ్డల నుండి తయారు చేస్తారు ఈ సాబుదానా అనేది. ఈ సాబుదానా అనేది ఈ మహాశివరాత్రి ఉపవాసానికే కాదు, ఎలాంటి ఉపవాసాలకైనా ఈ సాబుదానా అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మనం రెగ్యులర్గా ఉండే శివునికి మండే, సాటర్డే ఉండే ఉపవాసాలకి ఇలా ఏ ఉపవాసానికైనా ఈ సాబుదానాను యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సాబుదానాన్ని తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మాత్రం వాటర్ ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఆ 2 మినిట్స్ తర్వాత వాటర్ అంతా తీసేసి పెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్ మాత్రం నానాలి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. నేను ముందుగానే వాటర్ వేడి చేసి పెట్టుకున్నాను, అందులో కొద్దిగా షుగర్ యాడ్ చేశాను. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న ఒక 4-5 అవర్స్ అన్న సాబుదానా నానాలి. అంటే వాటర్ తీసేసే పెట్టుకోవాలి. వాటర్ ఉంటే మాత్రము తొందరగా స్మాష్ అవుతాయి అన్నమాట. వాటర్ తీసేసి అట్లనే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మన సాబుదానా వేసి కొంతసేపు ఉడికించుకోవాలి. అదే సమయంలో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాబుదానా వాటర్లో ఉడికిన తర్వాత మనం దగ్గర ఉన్న పల్లీలు కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనకు కావలసినంత మిల్క్ ఇందులో పోసి ఉడికించుకోవాలి. ఈ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ముందైనా ఎలా యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇలా కలుపుతూనే ఉండాలి. దగ్గరకు అయ్యేదాకా మాత్రం ఉంచకూడదు.
ఇలా కలుపుతూనే ఉండాలి. నేను తర్వాత పల్లీలు యాడ్ చేశాను, ముందే చెప్పేసాను పల్లీలు యాడ్ చేశానని, కానీ తర్వాత యాడ్ చేశాను. ఇలా పల్లీలు యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. మనకి దగ్గరగా మన పాయసం అనేది దగ్గరికి రాకముందే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కలిపిన తర్వాత ఈ సాబుదానాతో మనకి స్వీట్ చేసుకోవచ్చు, హాట్ కూడా చేసుకోవచ్చు. సాబుదానా వడలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. కానీ మహాశివరాత్రికి మాత్రం కారం యూజ్ చేయకూడదు కాబట్టి స్వీట్ చేస్తున్నాను. మన సాబుదానా పాయసం అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి నేను సాబుదానా వడలు కూడా చేసి చూపిస్తాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరోసారి నేను చూపించిన వాటిలో ఏదో ఒకటి చేసుకొని తాగండి. ఇవి మన జాగరణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మాత్రం పనికొస్తాయి.